ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మారేడుబాక అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత 24 గంటల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలకు చెందిన కోబ్రా, ఎస్టీఎఫ్, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మారేడుబాక అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత 24 గంటల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలకు చెందిన కోబ్రా, ఎస్టీఎఫ్, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న కాల్పులో ఇప్పటివరకు ఎంతమంది మృతి చెందారు? మీకు అందుతున్నటువంటి సమాచారం ఏంటి? శోభన్, ఛత్తీస్గఢ్ అడవులు మరొకసారి కాల్పుల మోతతో దద్దరెట్టుతున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో ఇప్పటికున్నటువంటి సమాచారం ప్రకారం 19 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. మృతుల్లో తెలంగాణ క్యాడర్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి మావోయిస్టులు ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ జాయింట్ ఆపరేషన్ జరుగుతుందో బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి 4 దళాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే కొనసాగుతుందో అది తెలంగాణ బార్డర్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల నుంచి మొదలు పెడితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం వరకు విస్తరించినటువంటి అడవులను బేస్ చేసుకున్నటువంటి ఊసూరు బ్లాక్ లో దక్షిణ బస్తర్ గా చెప్తారు. ఈ బ్లాక్ లో ఈ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇది అత్యంత భారీ ఎన్కౌంటర్. 2025 సంవత్సరం ప్రారంభంలో ఇవాళ జరుగుతున్నటువంటి రెండవ ఎన్కౌంటర్. ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్. గడిచిన ఏడాది కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లతో పోలిస్తే ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2 నుంచి 3 వేల మంది జవాన్లు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొంటున్నారు. 4 దళాలు ఎస్టీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ దళాలకు సంబంధించినటువంటి 2 నుంచి 3 వేల మంది భద్రతా బలగాలు ప్రత్యక్షంగా ఎన్కౌంటర్ లో పాల్గొంటున్నారు. మళ్ళీ వీళ్ళకి బ్యాకప్ ఫోర్స్ మళ్ళీ 1000-1500 మంది బ్యాకప్ ఫోర్స్ ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వాటిని కూడా మొబిలైజ్ చేసేందుకు సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం బస్తర్ ఐజీ దగ్గరుండి ఎన్కౌంటర్ ను పర్యవేక్షిస్తున్నారు. 100 మంది నక్సలైట్ మావోయిస్టులు ఉన్నటువంటి ఒక సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి దాడిగా చెప్తా ఉన్నారు. మొత్తం కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 19 డెడ్ బాడీస్ ని గుర్తించారు. అంటే మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకా లోపలికి చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత రాత్రి జరిగినటువంటి
ఎన్కౌంటర్ లో మనకున్నటువంటి సమాచారం ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక సమావేశం జరుగుతుందనేటువంటిది అక్కడ ఒక క్యాంపు, మావోయిస్ట్ క్యాంపు ఉందనేటువంటి ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోనే అన్ని వైపుల నుంచి రౌండప్ చేశాయి భద్రతా బలగాలు. ఈ రౌండ్ ని లీడ్ చేసేటువంటి క్రమంలో ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. నిన్న ఉదయం 9-10 గంటల నుంచి మొదలైనటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతా ఉందని చెప్తున్నారు. ఊసూరు బ్లాక్ లో ఉన్నటువంటి పూజారి కాంకేర్ అట్లాగే మారేడుబాక అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఘటనా స్థలంలో ఉన్నటువంటి మావోయిస్టుల సంఖ్య వందల్లో ఉంది. వారంతా కూడా తప్పించుకున్నారా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉదయం నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 2 అదనపు డెడ్ బాడీస్ నిన్న రాత్రి పొద్దుపోయేపటికి 17 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మనకు మరొక 2 కూడా చనిపోయారని చెప్తున్నారు. మొత్తం 19 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్తున్నారు. ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటంటే ఈ చనిపోయినటువంటి 19 మందిలో తెలంగాణ క్యాడర్ కు సంబంధించినటువంటి మావోయిస్టులు ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. నిన్నటి నుంచి అనేక వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ దళాలు ఈ ప్రాంతంలోనే షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి ఐఈడి బ్లాస్ట్ తర్వాత మళ్ళీ ఒక ప్రతి దాడికి వ్యూహం రచించే క్రమంలోనే ఈ సమావేశం కొనసాగుతున్నట్టుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. పక్కాగా అన్ని వైపుల నుంచి రౌండప్ చేశారు. టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని కోణాలలో ప్లాంట్ గా చేసినటువంటి దాడి కావడంతో మావోయిస్ట్ పార్టీకి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులను ప్రత్యక్ష ఎన్కౌంటర్ లో కోల్పోవడం ఈ మధ్య కాలంలో గడిచిన 5-6 నెలల్లో ఇది చాలా పెద్దదిగా చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో నిత్యం ఎన్కౌంటర్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మావోయిస్ట్ పార్టీ మనుగడకు ఒక ప్రమాదం ఏర్పడింది. ఎట్లాగో అటు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల అంతానికి పంతం పట్టినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా బస్తర్ అడవులన్నీ కూడా బాంబులు, ఈడీ బ్లాక్, తుపాకుల మద్దతు దద్దరిల్లుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నటువంటి ఇదే మృతదేహాలను ఇప్పుడు అక్కడ తరలించాల్సి ఉంటుంది. ఆ మృతదేహం నుంచి మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం చేయడం, వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియ ఉంటుంది. తర్వాత మృతదేహాలు అప్పగించ చాలా పెద్ద ప్రహసనం వాళ్ళ స్థానం అవుతుంది. అయితే కూడా చేయలేదు. ఎందుకంటే ఒక పక్క కొనసాగుతూనే ఉంది. రాత్రి అంతా కూడా 2 వైపుల నుంచి రాత్రి పోయే వరకు, రాత్రి 12 గంటల వరకు మనం మా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాం, సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాం. అప్పటి వరకు కూడా ఇంకా కాల్పులు ఆగలేదని చెప్తున్నారు. సో మళ్ళీ ఉదయం నుంచి కాల్పులు మొదలై